మీరు వింటున్నారు గ్లోబల్ వాయిస్ వార్తలు. శ్రీశైలం ప్రాజెక్టుకు 1,52,000 క్యూసెక్కులు వరద జూరాల నుండి వస్తున్నది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు. ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు 842.40 అడుగులకు చేరింది. అనగా 65.9 టీఎంసీలకు సమానం. మరో 149 టీఎంసీలు వస్తే 215 పూర్తిస్థాయి కెపాసిటీకి చేరుకుంటుంది. ప్రస్తుతం వస్తున్న వరద ప్రకారం 13 టీఎంసీలు 24 గంటల్లో చేరుతుంది. ఆ విధంగా 11 రోజులు వస్తే శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండుకుంటుంది. వరద పెరిగితే మరింత తొందరగా రిజర్వాయర్ మట్టం పెరుగుతుంది. వరద తగ్గితే మరి కొంత సమయం పట్టవచ్చు. ఏదేమైనా ఆశాజనకమైన వరద జూరాల నుంచి ఆపై నారాయణపూర్ ఆల్మట్టి నుండి ప్రవాహం కొనసాగుతుంది కాబట్టి శ్రీశైలానికి జలకళ ఏర్పడుతుంది. తదుపరి నాగార్జునసాగర్ చేరుకుంటుంది. నాగార్జునసాగర్ కనీస నీటిమట్టం కన్నా తక్కువ స్థాయిలో ఉంది. ప్రస్తుతం 503.5 అడుగులలో ఉంది. పూర్తి స్థాయిలో 590 అడుగులు. 312 టీఎంసీలకు గాను ప్రస్తుతం 121 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం నిండాలి నాగార్జునసాగర్ కు రావాలి అంటే కొంత సమయం పడుతుంది. అందుకు వర్షాభావ వరద రాకడ మీదనే ఆధారపడి ఉంటుందని అంచనా.